हम लोग का హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం జపాలి తీర్థం హనుమాన్ మందిర్ వెంకటేశ్వర స్వామి గుడికి వెంకటేశ్వర స్వామి గుడికి 5-6 కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట. అక్కడికి జపాలి తీర్థం అనేది ఉంది. అక్కడికి మనం అక్కడికి వచ్చాము అనమాట. ఇగోండి అక్కడి నుంచి దిగాము, కారు నుంచి దిగి అక్కడ జపాలి తీర్థంకి వచ్చాము. హనుమాన్ మందిర్కి, హనుమాన్ గుడికి వచ్చాము. అక్కడ ఏంటంటే జపాలి చాలా ఫేమస్ అండి. హనుమాన్ మందిర్ అంటే చాలా పెద్ద మూర్తి అనమాట. హనుమాన్ది చాలా మంచి అనమాట. చాలా మీద మంచి ఈ దేవుడు ఏంటంటే ఏది కోరికన్నా అవుతుంటాయి అన్ని మంచి చాలా ఇదనమాట. ఏంటంటే ఇక్కడ దీని ఫేమస్ ఏంటంటే జపాలి తీర్థంలోని ఒక ఏంటంటే రామాయణం ప్రకారం రాముడు అనమాట రావణుడితో సంహరించడానికి వెళ్ళేటప్పుడు ఇక్కడ జపాలి తీర్థంలోని వచ్చి ఇక్కడ విశ్రామం తీసుకున్నాడు అనమాట. అది ఒకటి. ఇంకోటి ఏంటంటే హనుమంతుడు ఇక్కడ జపాలి తీర్థంలోని వచ్చి తన తల్లితో అంజనీదేవితో కలిశాడనమాట. అంజనీదేవితో కలిశాడు. తన తల్లితో కలడానికి వచ్చేవాడు అనమాట. ఇక్కడికి జపాలి తీర్థంలో వచ్చేవాడు. అక్కడికి వచ్చి తను ఇది పొంది అక్కడ ఏంటంటే విశ్రాంతి తీసుకునేవాడు. అక్కడ హనుమాన్ మందిర్కి వచ్చి చాలా ఇదనమాట. తన తల్లితో అంజనీదేవితో కలడానికి వచ్చేవాడు అనమాట. వచ్చి తను ఇది జపం చేసుకునేవాడు అనమాట. అది తిని ప్రత్యేకత హనుమాన్ మందిర్ది ఇది ఇక్కడ ఫేమస్ అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఏంటంటే ఇక్కడ హనుమాన్ మందిరంలోని హనుమంతుడిది చాలా తమలాకులతో చాలా పూజ చేస్తారు దీన్ని. ఇది మనందరికీ తెలిసిందే అని. చూడండి, పదండి చూపిస్తాను మీకు. పదండి ఫ్రెండ్స్, చూపిస్తాను మీకు. రండి ఫ్రెండ్స్, రండి ఒకసారి చూపిస్తాను మీకు ఏం చేద్దాంతాను. చాలా మంచి చాలా మంచి గుడి అనమాట ఇది. ఇది జపాలి ఆంజనేయ దేవాలయం అనమాట. పాపాలన్నీ తీరుతుంటాయట. ఇక్కడ అన్ని షాప్స్ చూడండి, రకరకాల షాప్స్. ఇవన్నీ రకరకాల షాప్స్ అనమాట. ఇక్కడ చూడండి, మంచి రకరకాల షాప్స్ ఉన్నాయి. పదండి తీసుకెళ్తాను గుడి కూడాను. యాక్చువల్లీ ఏంటంటే ఇదండి 300 స్టెప్స్ అనమాట. దీనికి ఎక్కడానికి మనకి ఎక్కడ పర్లేదు. ఏంటంటే 300 స్టెప్స్ ఉన్నాయి. మనం దేవుడి గురించి ఏదైనా మనం చేయొచ్చు కదండి. మనం ఎంత దూరమైనా వెళ్ళొచ్చు. ఎన్ని స్టెప్స్ అయినా ఎంతైనా మనం దేవుడి గురించి మనం ఎక్కడికైనా ఏదైనా చేయగలం. ఎంత కష్టమైనా మనం పడతాం. అది అనమాట. ఇది స్టెప్స్ 300 అనమాట. ఎక్కి మేము వచ్చాము. దేవుని దర్శించుకోవడానికి వచ్చాము అనమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది గుడి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. మీ అందరు సబ్స్క్రైబులు మీరు చేస్తేనే నాకు ఇంకా ముందుకి అనమాట చాలా మీకు అవన్నీ చూపిస్తాను. ముందుకు వెళ్ళడానికి నాకు హెల్ప్ చేయండి. అవన్నీ సబ్స్క్రైబ్ చేయండి. ఇవన్నీ ఇంకా ముందుకి ఎన్నో చూపిస్తాను. ఎక్కడ ఏవేవి ఉన్నాయో అన్ని రకాలు నాతో సహా మీకు తీసుకుని వెళ్తాను. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. బాయ్ టేక్ కేర్. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు గుడి లోపలికి వచ్చామన్నమాట. మీకు చెప్పాను కదా, లోపలికి లోపలికి
వచ్చాము ఇప్పుడు. లైన్ చూడండి అంత లైన్ ఉందో చూడండి. చూడండి అంత లైన్ ఉందో. ఇక్కడ హనుమాన్జీ మందిర్ అనమాట. మేము కమలాపు తీసుకున్నాము. కమలాకులు హనుమంతుడు చాలా ప్రీతికరం అనమాట. దాంతో పూజ చేస్తే కోరికలను నెరవేరుతాయని అంటారు అందరూ. మనకి తెలిసిందే అని. సరేనా ఫ్రెండ్స్, ఇక్కడ చాలా 300 మెట్లు అనమాట ఎక్కువ రావాలి హనుమాన్ మందిర్కి. ఏంటంటే జపాలి హనుమాన్ మందిర్ అనమాట. ఇదేంటంటే చాలా చూడండి ఇక్కడంతా హనుమాన్ మందిర్లోని చెట్లు గట్రా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా రావచ్చు ఒకసారి, రండి ఎప్పుడైనా వచ్చి. చాలా బాగుంటుంది. దర్శనం చేసుకోవడానికి రండి, దర్శనం చేసుకొని వెళ్ళండి. ఇక్కడ ఏంటంటే చాలా ఉన్నాయి. ఎంత బాగుంది అంటే ఇది చాలా పుణ్యస్థలం అనమాట. పుణ్యస్థలం. ఇక్కడ ఏంటంటే చాలా చల్లగా ఎంత బాగుందంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇవ్వండి మేము ఇలాగానే చూడండి ఎంత రష్గా ఉందో చూడండి. ఎప్పుడు రోజు ఎన్నిసార్లు అంటే ఎన్నిసార్లు మనం ఈ పండుగ వచ్చినా సరే ఎవరు ఇక్కడికి వెంకటేశ్వర గుడికి వచ్చినా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని వెళ్తారనమాట. అందుకని మీరు ఎప్పుడు రండి ఇక్కడికి. ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడ అంతా రష్గానే ఉంటుంది. ఎప్పుడు ఉందండి 365 రోజులు కూడా అంతా ఏంటంటే ఎప్పుడు చాలా రష్గా ఉంటుంది. అందుకని అనమాట. చూడండి హలో, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. చూడండి ఎంత బాగుందని. నేను అలా గుడి లోపలికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. గుడి లోపలికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇలా చూపిస్తాం కదండి మీకు. ఇలాగా మాటలు తీసుకెళ్తాను నేను. సరేనా ఫ్రెండ్స్, చాలా బాగా నచ్చింది. మేము ఎప్పుడు 1 year ఒకసారి వస్తాం ఫ్రెండ్స్. ఇక్కడికి వెంకటేశ్వర గుడికి వస్తాం అనమాట. వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి మేము దర్శనం చేసుకొని వెళ్తాం అనమాట. అది ఫ్రెండ్స్. అదండి మేము తీసుకొని వెళ్తాను. నేను గుడి లోపల కూడా దర్శనం చూపిస్తాను. సరేనా ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఇదిగోండి ఇది కమలపాకులు అనమాట. కమలపాకులు పట్టుకొని మేము వెళ్తున్నాం ఫ్రెండ్స్. అది అనమాట. ఇంకేంటంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి మా దగ్గరికి వచ్చామంటే, ఇక్కడ తిరుపతి వచ్చారంటే ఇక రకరకాలండి. ఎన్ని రకాల దేవుళ్ళు పాదాలు పాదసేవ, పాదాలు, నామాలు ఎన్ని రకాలు ఉంటాయంటే ఎన్ని రకాలు. మనం వచ్చి గోవిందరాజ స్వామి ఎన్ని రకాలతో తిరగచ్చు. ఇక్కడ ఈ పైన అనమాట వెంకటేశ్వర స్వామి గుడిలోనమాట. చాలా ఇది గుడికి అదే చెప్పాను కదా ఫ్రెండ్స్ మీకు 5-6 కిలోమీటర్ల దూరం అనమాట. ఇక్కడికి వెంకటేశ్వర స్వామి గుడికి ఉంది. ఇక్కడికి హనుమంతుడి గుడికి అనమాట. దీనికి జపాలి హనుమాన్ మందిర్కి అనమాట. సరేనా ఫ్రెండ్స్, చూడండి మేము గుడి లోపలికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. అదే అనమాట. చూడండి ఎలాగా రష్ చూడండి మా ఫ్రెండ్స్. బాపరే, చాలా ఫ్రెండ్స్ చూడండి ఎంత రష్గా ఉందో చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ అంతా లైన్ ఎలా ఉందో చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి అలా ఎంత లైన్ గట్టా చూడండి ఒకసారి. అలాగే చూడండి. సరేనా ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సరేనా, ఓకే బాయ్ బాయ్, టేక్ కేర్. ఏ మారు